హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము పైథాన్ నేర్చుకోవడానికి ఉపయోగపడే యూట్యూబ్ ఛానల్స్ ఏమున్నాయో తెలుసుకుందాము. సో నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్న యూట్యూబ్ ఛానల్స్ గురించి నేను చెప్తున్నానండి ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్ నాయక్, ఇది యూట్యూబ్ ఛానల్ అంటే ఒకటి. సో మీకు ఆల్రెడీ ఇక్కడ యూట్యూబ్ ఈ అడ్రస్లో వెబ్ అడ్రస్లో మీకు ఛానల్ అడ్రస్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇది ఇంగ్లీష్ వర్షన్ సంబంధించింది. సో ఇతను డెడికేటెడ్గా, ఈ పర్టికులర్ క్రిస్ నాయక్ గారు డెడికేటెడ్గా పైథాన్కి సంబంధించింది బేసిక్స్ నుండి మొదలు పెడితే ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ అవుతున్న జనరేషన్ ఏఐ వరకు వీడియోస్ తను టైం తీసుకొని వీలంత వరకు రోజుకి 1 కానీ 2 కానీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ తన నాలెడ్జ్ని సొసైటీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. సో మీరు ఆల్రెడీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే తన సబ్స్క్రైబర్స్ వచ్చేసి 927K, అంటే మోర్ దెన్ 9 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు 1.K వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ ఛానల్ ద్వారా ఇక్కడ ఆల్రెడీ ఈయనే కో ఫౌండర్ ఆఫ్ ఐన్యూరన్ అనేది బెంగళూరులో వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఫర్ పైథాన్కి సంబంధించింది, డాటా సైన్స్ సంబంధించింది ఈ కోర్సెస్ ఇస్తారు ఇందులో. సో ఆల్రెడీ ఇతను వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నది, డిఫరెంట్ కంపెనీలో తనకి ఎక్స్పీరియన్స్ ఉంది. తనకున్న నాలెడ్జ్తోని తను మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇక్కడ ఆల్రెడీ కాంటెంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది అబౌట్ ఐఎమ్ ది కో ఫౌండర్ ఆఫ్ ఐన్యూరన్ అండ్ మై ఎక్స్పీరియన్స్ ఈజ్ pioneering in machine learning, deep learning and computer vision, an educator and mentor with over 10 years experience in the industry. This is my YouTube channel where I am explain various topics on machine learning, deep learning and AI with many real world problem scenarios. I have delivered over 30 tech talks on data science, machine learning and AI at various meetups, technical institutions and community arranged forums. My main aim is to make everyone familiar of machine learning and artificial intelligence. Please subscribe and support the channel as I love new technology and all these videos are free and I promise to make more interesting content as we go ahead. For any collaboration, drop me a mail at krishnayak6@gmail.com. Please free to drop a mail for product unboxing, GPU unboxing and any other collaborations. సో తనకు సంబంధించిన వేరే లింక్స్ ఛానల్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో తను అంటే ఈ పర్టికులర్ ఛానల్ ద్వారా చాలా మందిని నాన్ టెక్ సైడ్ వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూడా డాటా సైన్స్ సైడ్ మోల్డ్ చేయడానికి హెల్ప్ చేశాడనమాట. అంటే కెరీర్ ట్రాన్స్ఫార్మ్ అంటాం కదా, ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్స్ ఫస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం చూసారా, ఫిజిక్స్ వాళ్ళ డాటా సైన్స్ అయింది అని చెప్పి, తర్వాత సమ్ అదర్ పర్సన్ డాటా సైంటిస్ట్ అని చెప్పి, అట్లా కొంతమంది అంటే కొంత కెరీర్ గ్యాప్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఛానల్ ఫాలో అవుతూ ఈ ఛానల్లో ఉన్న కాంటెంట్ నేర్చుకుంటూ వాళ్ళ కెరీర్స్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఛానల్స్లో తను ప్రొవైడ్ చేస్తున్న కాంటెంట్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే తను ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా టాపిక్ వారిగా ఇందులో అవైలబుల్గా ఉంటాయి. సో ఏ టాపిక్ మీరు కావాలనుకుంటున్నారో ఆ టాపిక్ రిలేటెడ్గా, లైక్ ఇప్పుడు అప్డేటెడ్ ల్యాగ్ చైన్, ఇది కొత్త లాంగ్వేజ్ ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది, దానికి సంబంధించిన ఛానల్స్ మొత్తం 6 వీడియోస్ ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది. తర్వాత లోరా సంబంధించింది, తర్వాత AWS అని చెప్పి, తర్వాత లీనియర్ సంబంధించింది, ఇట్లా మనకి. సో డాటా సైన్స్ ట్రాన్సిట్ స్టోరీ 2023. సో కొంతమంది చెప్పాను కదా వాళ్ళ కెరీర్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగిందని చెప్పి వాళ్ళకి సంబంధించిన మోటివేషన్ వీడియోస్, అంటే మోటివేషన్ కాదు, మోటివేషనల్ వీడియోస్ అనేది ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంటూ డాటా సైన్స్ ప్రాజెక్ట్స్, ఒకవేళ మీరు బిగినర్ అయ్యారు, ఆల్రెడీ నేర్చుకున్నారు, మీకు ప్రాజెక్ట్ చేయడం రావట్లేదంటే ఈ ప్లేలిస్ట్ ఇందులో మొత్తం 5 వీడియోస్ ఉన్నాయి, ఇంటూ ప్లేలిస్ట్ అని చెప్పి. తర్వాత మిషన్ లెర్నింగ్ సంబంధించింది, సో 2024 మిషన్ లెర్నింగ్ అని చెప్పి, డాటా సైన్స్ ప్రాజెక్ట్ 2023, ఇంటూ డాటా సైన్స్ ప్లేలిస్ట్, ఇట్లా మనకి డిఫరెంట్ ప్లేలిస్ట్లు ఉన్నాయి. సో ఇందులో మనకి కొంచెం మీరు సెర్చ్ చేసుకుంటూ పోతే మనకి పైథాన్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి. సో ప్లాస్కి సంబంధించింది ఇక్కడ చూడండి, ప్లాస్కి సంబంధించింది 10 వీడియోస్ ఉన్నాయి, డైనమిక్ ప్రైసింగ్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, లీల్ ఆల్జీబ్రా 10 వీడియోస్ ఉన్నాయి. సో పైసాప్ విత్ పైథాన్, ఎక్స్ప్లోరేటెడ్ డాటా అనాలిసిస్ 15 వీడియోస్ ఉన్నాయి. సో కింద స్క్రోల్ చేసుకుంటూ మీకు కావాల్సిన పైథాన్ రిలేటెడ్ వీడియోస్ ఎక్కడైతే ఉన్నాయో, సో పవర్ బై వీడియో కూడా ఇందులో బేసిక్ అప్లోడ్ చేయడం జరిగింది, మాంగో DB కూడా ఉంది.
డిప్లాయ్మెంట్ మిషన్ లెర్నింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి 12 వీడియోస్. సో డాటా సైన్స్ ప్రాజెక్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు ప్రాజెక్ట్ సంబంధించి చేయాలనుకుంటే కే మిషన్ లెర్నింగ్. సో డాటా సైన్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి యూపీఎస్సికి సంబంధించింది. సో ఇట్లా మీకు ఒకవేళ 87 వీడియోస్ లైవ్ ప్రాజెక్ట్స్, ఇట్లా క్యాగుల్ కాంపిటీషన్ సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. డాటా విజువలైజేషన్ 6 వీడియోస్ ఉన్నాయి. సో కంప్లీట్ బిగ్ డేటా వీడియోస్ 7 ఉన్నాయి. మిషన్ లెర్నింగ్ పైప్లైన్ వీడియోస్ 65 ఉన్నాయి. మీకు ఏ ప్లేలిస్ట్ కావాలనుకుంటున్నారో ఆ ప్లేలిస్ట్ మీరు ఓపెన్ చేసి మీకు సంబంధించిన వీడియోస్ని మీరు చూసి మీకు కావాల్సిన కాన్సెప్ట్ నేర్చుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ పైథాన్ ప్లేలిస్ట్. సో ఈ కంప్లీట్ పైథాన్ ప్లేలిస్ట్ అనేది 58 వీడియోస్ ఉన్నాయండి. సో బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు ఈ కంప్లీట్ ప్లేలిస్ట్లో మీకు ఫైండ్ అవుట్ అవుతాయి. ఇది తనకు సంబంధించిన ఇంగ్లీష్ ఛానల్. సో అంతేకాకుండా తను నెక్స్ట్ హిందీ ఛానల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకటి. సో హిందీ ఛానల్ సంబంధించింది ఇది కృష్ణాక్ హిందీ అండి. సో ఇది హిందీ ఛానల్. యూ విల్ బీ సీయింగ్ డేటా సైన్స్ అండ్ అదర్ టెక్ రిలేటెడ్ కాంటెంట్ హిందీ లాంగ్వేజ్. ఈ హిందీ లాంగ్వేజ్లో ఈ కాంటెంట్ మనకు సంబంధించి ఉంటుంది. సో ఇందులో కూడా ఒకవేళ ఇంగ్లీష్ రాని వాళ్ళు హిందీలో నేర్చుకోవాలనుకుంటే ఈ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన కాంటెంట్ ఉందా లేదా. సో కాంటెంట్ అంటే ఇంతకుముందు మనకు మనకు సంబంధించింది స్టాటిస్టిక్స్ ఫర్ డేటా సైన్స్. సో స్టాటిస్టిక్స్ ఫర్ డేటా సైన్స్ 27 వీడియోస్ ఇందులో ఉన్నాయి. తర్వాత మిషన్ లెర్నింగ్ ప్లేలిస్ట్ 38 వీడియోస్ ఇందులో ఉన్నాయి. డేటా సైన్స్ సంబంధించింది 7 వీడియోస్ ఉన్నాయి. పైథాన్ ప్లేలిస్ట్, సో పైథాన్ ప్లేలిస్ట్ సంబంధించింది 24 వీడియోస్ ఉన్నాయి. సో ఇట్లా మీకు ఏ ఛానల్ కావాలో ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ను మీరు చూస్తూ మీకు కావాల్సిన కోర్సు నేర్చుకోండి. ఇది దీనితో పాటుగా సో నేను నెక్స్ట్ ఫాలో అవుతున్న ఛానల్ వచ్చేసి సిద్ధార్థన్. సో ఈ సిద్ధార్థన్ ఛానల్ ఏంటి అంటే మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ వీక్లీ తను ఫ్రైడే ఆర్ వెనస్డే తన ఛానల్స్లో వీడియోస్ అని అప్లోడ్ చేస్తారు. వీళ్ళని బట్టి మనకు ఎప్పటికప్పుడు లైవ్ ప్రాజెక్ట్స్ ఇంటూ ప్రాజెక్ట్స్ అందులో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ప్రాజెక్ట్ రిలేటెడ్కి సంబంధించింది కావాలి అంటే ఈ ఛానల్ ఫాలో అవ్వండి. ఇందులో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మిషన్ లెర్నింగ్ సంబంధించింది ప్రాజెక్ట్స్ సంబంధించింది మీరు కావాలంటే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దీనితో పాటుగా కోడ్ బేసిక్స్ వాళ్ళకి సంబంధించింది ఆల్రెడీ నేను స్టార్టింగ్ వీడియో వీళ్ళతో ఇంట్రొడ్యూస్ చేశాను. సో రోడ్ మ్యాప్ సంబంధించి మూలుకొని వాళ్ళకి సంబంధించి పీడిఎఫ్ ఏదైతే ఉందో సో ఇందులో కూడా ప్లేలిస్ట్ మీరు ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఆ ఛానల్ సంబంధించిన డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంటుంది. ఐఎమ్ ద దావన్ పటేల్, ఫౌండర్ ఆఫ్ ఆన్లైన్ ఎడ్యుకేటర్ ప్లాట్ఫామ్ కోడ్ బేసిస్. సో మ్యాక్సిమం కాంటెంట్ అనేది వీళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు లైవ్లో అంటే వీళ్ళ దగ్గర ట్రైనింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే వీళ్ళకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. కోడ్ బేసిస్ వాళ్ళకి సంబంధించిన అయితే హైదరాబాద్లో రీసెంట్గా లాంచ్ చేశారు. సో అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అయ్యి మీరు కోర్స్ కూడా నేర్చుకోవచ్చు. సో ఐఎమ్ ద దావన్ పటేల్, ఫౌండర్ ఆఫ్ ది ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ కోడ్ బేసిస్ .io and a co-founder of software and data company called Atlic Technologies. Example, Bloomberg NVIDIA. Teaching is my passion. The goal of the channel is to make the best quality data education available to all for free. I have more than 12 plus years data industry experience, mainly in the USA, and the co-founder of the channel Hemanand Vadilev has 6 plus years of data industry experience in Europe. We teach based on our real life experience in the industry. Visit the http://codebasics.io for my video courses that teach technology in the most simplicity and practical way. I teach simple programming, data science, data analyst and artificial intelligence, machine learning, data structures, software architecture, etc. in my channel. సో ఇట్లా వీళ్ళ కాంటెంట్ ఇందులో కనిపిస్తుంది. మీకు వీళ్ళకి సంబంధించిన హిందీ ఛానల్ కూడా ఉంటుంది. సో దీనిలో సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కావాల్సిన ప్లేలిస్ట్ సో ముందు ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఆ ఛానల్లో ప్లేలిస్ట్ చెక్ చేశారంటే వాళ్ళు ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా కాంటెంట్ వారీగా అందులో ఉంటాయి. మీకు ఏ కాన్సెప్ట్ కావాలి, ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకొని. సో ఇతను మ్యాథమెటిక్స్ పరంగా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే హిందీ ఛానల్ వచ్చేసి కృష్ణాకి సంబంధించింది స్టాటిస్టికల్ వీడియోస్ నాకు బాగా నచ్చాయి. సో ఇంగ్లీష్ వర్షన్కి వచ్చేసరికి మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఫర్ డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఈ ఛానల్స్ని ఫాలో అయ్యాను ఎక్కువ శాతము. ఇక రిమైనింగ్ సంబంధించింది కూడా అంటే పైథాన్ బేసిక్స్ కావచ్చు, డీప్ లెర్నింగ్ కావచ్చు, కొన్ని వీడియోస్ ఇందులో చూడడం జరిగింది. ఇంకా నేను డీప్ లెర్నింగ్ దాకా ఇంకా వెళ్ళలేదు ఫర్దర్గా. ప్రస్తుతానికి అయితే డేటా సైన్స్ వరకు, మిషన్ లెర్నింగ్ వరకు అయితే నేను నేర్చుకున్నాను. లైక్ సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, సూపర్వైజ్ సంబంధించిన ఎగ్జాంపుల్స్, అన్సూపర్వైజ్ ఎగ్జాంపుల్స్ వరకు నేను ప్రాక్టీస్ చేశాను. తర్వాత ప్రాజెక్ట్స్ కూడా చేయడం జరిగింది.
నెక్స్ట్ ఈ ఛానల్తో పాటుగా కొన్ని ఈ పర్టికులర్ తెలుగులో అంటే ఇప్పుడు కొన్ని ఇంగ్లీష్ ఛానల్స్ మనకు అర్థం కాకపోవచ్చు కొన్ని కాంటెంట్. సో నేను తెలుగులో కూడా వినడం కోసం అని చెప్పి పైథాన్ లైఫ్, సో ఈ పైథాన్ లైఫ్ సంబంధించింది నేను నిరుచుకునంది శ్రీ చందం అని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో నేను నేర్చుకున్నది షేర్ చేద్దామని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మీకు నా వర్క్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అని వీళ్ళు ఒక కాంటెంట్ పెట్టారు అబౌట్లో. సో తను కూడా ఇతనికి కూడా 360 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2.3K వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. సో తన ప్లేలిస్ట్ కూడా ఒకసారి వెరిఫై చేయండి. తెలుగులో మీరు పైథాన్ నేర్చుకోవాలంటే ఈ ఛానల్ కూడా మీకు హెల్ప్ అవుతుందండి. సో నేను కూడా ఈ ఛానల్స్ చూసాను. నేను లాస్ట్ 1 year నుండి ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఈ 3 ఛానల్స్ ఏవైతే ఉన్నాయో కృష్ణాయకు, కోడ్ బేసిస్, పైథాన్ లైఫ్ అండ్ సిద్ధార్థకు సంబంధించింది. వీటితో పాటుగా కృష్ణాయక్ గారు కొన్ని సజెషన్ చేశారు మిషన్ లెర్నింగ్ సంబంధించింది. సో ఆ వీడియో ఆ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్స్ సెంటడెక్ సంబంధించింది ఇంగ్లీష్ ఛానల్. సో వీళ్ళకి 1.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1.2K వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇతను అబౌట్ ఏంటి అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్ గోయింగ్ ఫర్ ఫర్దర్ జస్ట్ ద బేసిక్స్, లెర్న్ అబౌట్ మిషన్ లెర్నింగ్, ఫైనాన్స్, డేటా అనాలిసిస్, రోబోటిక్స్, వెబ్ డెవలప్మెంట్, గేమ్ డెవలప్మెంట్ ఆర్ మోర్. సో ఇతనికి సంబంధించింది ఈ కాంటెంట్ ఇందులో ఉంటుంది. సో ప్లేలిస్ట్ ఓపెన్ చేసి తను ఏదైతే న్యూరల్ నెట్వర్క్ సంబంధించింది కానీ రోబోటిక్స్ సంబంధించిన వీడియోస్ కానీ అవి ఏదైనా చేస్తున్నాడో తను ఈ యూట్యూబ్ ఛానల్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇతనితో పాటుగా షెఫరు సో మ్యాట్ ప్యాడ్ ల్యాబ్, పాండాస్, తర్వాత మిషన్ లెర్నింగ్ డిప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా ఇతను ఈ ఛానల్స్ అప్లోడ్ చేస్తాడు. ఇది కూడా ఇంగ్లీష్ సంబంధించింది. ఇది కూడా సజెషన్ చేసింది కృష్ణాయక్ గారు. సో ఈ ఛానల్స్ ఈ 5 ఛానల్స్ మీరు ఏ ఛానల్ అయినా ఫాలో అవ్వండి. ఫైనల్గా ఒకటే, పైథాన్ని మీరు ప్రాపర్గా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేసి దాన్ని షేర్ చేస్తే మీ కెరీర్కి సంబంధించి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను ఎట్లా అయితే నేను నేర్చుకున్నది నలుగురు షేర్ చేస్తున్నానో మీరు కూడా మీరు నేర్చుకున్నది నలుగురు షేర్ చేసి మీ నాలెడ్జ్ని ప్రజెంట్ మార్కెటింగ్ మీ లెవెల్లో మార్కెటింగ్ మీరే చేసుకోవాలి. మీకు మార్కెటింగ్ ఎవరు చేసి పెట్టారు, నాకు ఈ పలానా కోర్స్ వచ్చు నాకు జాబ్ ఇవ్వండి, నాకు పలానా నాలెడ్జ్ ఉంది నాకు జాబ్ ఇవ్వండి అని అడిగితే ఇప్పుడు ఇచ్చే పొజిషన్ లేదు. మీకు సోషల్ మీడియా ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. మీకు ఏదైతే తెలుసో ఆ తెలిసిన దాన్ని డెమో డాటా సెట్ ఉపయోగించి మీ ప్రజెంటేషన్ అంటే మీ రియల్ లైఫ్ సంబంధించిన డాటాని మీరు ప్రజెంట్ చేయలేకపోతే ఆ రియల్ లైఫ్ డాటాని డెమో డాటా సెట్గా కన్వర్ట్ చేసుకొని ఆ డాటాలోకి వెళ్ళే మీరు ప్రాజెక్ట్స్ చేసి ఆ ప్రాజెక్ట్స్ ఇన్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రజెంట్ చేసుకోండి. సో ప్రాజెక్ట్ అది కాకపోతే మీకు ఆల్రెడీ రియల్ లైఫ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, హ్యాకథాన్ జరుగుతాయి, డాటా హ్యాకథాన్స్ జరుగుతున్నాయి, క్యాగిల్ కాంపిటీషన్స్ ఉన్నాయి, కోడ్ బేసిక్ ఈవెంట్స్ ఉన్నాయి. సో వీటిలో మీరు పార్టిసిపేట్ చేయండి. మీరు పార్టిసిపేట్ చేసి మీ యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ పార్టిసిపేషన్ అయినా బెస్టే. సో పార్టిసిపేట్ చేయకుండా ఫెయిల్యూర్ అవడం కంటే పార్టిసిపేట్ చేసి ఫెయిల్యూర్ అవడం కూడా ఒకసారి సక్సెస్కి మార్గం అంటే ఆ పార్టిసిపేట్ చేసిన దాన్ని కూడా మీరు ప్రజెంట్ చేసుకోండి. సో మీలో ఉన్న అంటే ఇంట్రెస్ట్నెస్ మిగతా వాళ్ళకి తెలిస్తే అప్పుడు మీకు వాళ్ళు కాల్ లెటర్స్ ఇవ్వడానికి ఒకవేళ మీరు ఆ పర్టికులర్ కంపెనీకి మీరు జాబ్ అప్లై చేసుకుంటే మీ సోషల్ ప్లాట్ఫామ్ రికార్డ్ కూడా వెరిఫై చేసి మీకు కాల్ లెటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి ప్రజెంట్ నేను చూస్తున్న యూట్యూబ్ ఛానల్స్. నెక్స్ట్ నా వీడియోలలో ఈ హ్యాకథాన్ రిలేటెడ్ సైట్స్ ఏమున్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.